హలో ఎక్స్క్యూజ్ మీ. మనం గ్రేటెస్ట్ నెంబర్ అమాంగ్ 3 నెంబర్స్ యూజింగ్ ఇఫ్ ఎల్సో నెస్టెడ్ ఇఫ్ ఎల్సిఫ్ లాడర్ ఇవన్నీ ప్రోగ్రామింగ్ లో ఎలా అప్లై చేయాలో చూద్దాం. ఫస్ట్ మనం ఇఫ్ తీసుకుందాం. ఇక్కడ ఇన్పుట్ వచ్చేపాటికి ఏబిసి అని తీసుకున్నాను. లార్జెస్ట్ అని ఒక వేరియబుల్ డిక్లేర్ చేసుకున్నాను. అయితే ఏబిసి అనేది కంపైల్ టైంలో ఇన్పుట్ తీసుకున్నాను. ఆల్రెడీ కంపైల్ టైం గురించి మనం ప్రీవియస్ వీడియోస్లో చూసాం. అయితే ఇక్కడ చూద్దాం. ఫస్ట్ నేను ఏ అనే వేరియబుల్ని లార్జెస్ట్కి అసైన్ చేశాను. దాని తర్వాత దాన్ని చెక్ చేస్తున్నాను కండిషన్. చూడండి, ఇఫ్ బీ గ్రేటర్ దాన్ లార్జెస్ట్ అనుకోండి, లార్జెస్ట్ దేనికి అసైన్ చేసామంటున్నాను, బీకి అసైన్ చేసామంటున్నాను. అదే ఇఫ్ సి గ్రేటర్ దాన్ లార్జెస్ట్ అనుకోండి, ఇప్పుడు లార్జెస్ట్ దేనికి అసైన్ అవుద్ది, సికి అసైన్ అవుద్ది. లాస్ట్లో ఏం ప్రింట్ చేయమంటున్నాను, లార్జెస్ట్ని ప్రింట్ చేయమంటున్నాను. అర్థం ఏంటంటే మూడిట్లో లార్జెస్ట్ నెంబర్ ఏదైతే దాన్ని ప్రింట్ చేయని అర్థం. ఇప్పుడు ఎల్సిఫ్ చూడండి, ఇన్పుట్ సేమ్. ఇక్కడ లార్జెస్ట్ ఈక్వల్ టు ఏకి అసైన్ చేశాను. ఇక్కడ కూడా ఇఫ్ బీ గ్రేటర్ దాన్ లార్జెస్ట్ అయిందనుకోండి, లార్జెస్ట్ ఏమంటున్నాను, బీ అంటున్నాను. లేదు, అప్పుడు ఎల్స్ బ్లాక్లోకి వస్తాం. ఎల్స్ మళ్ళీ ఇఫ్ కండిషన్. ఇఫ్ సి గ్రేటర్ దాన్ లార్జెస్ట్ అయితే ఏం ప్రింట్ చేయమంటున్నారు, లార్జెస్ట్ ఈక్వల్ టు సి అని ప్రింట్ చేయమంటున్నాను. ఇఫ్ ఎల్స్ కి డిఫరెన్స్ చూసారా, అక్కడ అన్ని ఇఫ్లు యూస్ చేసాం, ఇక్కడ ఇఫ్ ఎల్స్ రెండు యూస్ చేసాం. మనకి నెస్టెడ్ ఇఫ్ అంటే ఏంటి, ఇఫ్ లోపల ఇఫ్ ఉండాలి. ఇక్కడ చూసినట్లయితే ఇఫ్ ఏ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు బి, లోపల ఏం రాసాం, ఇఫ్ ఏ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు సి, అప్పుడు ఏమవుద్ది, లార్జెస్ట్ ఈక్వల్ టు ఏ. ఇందాక ప్రోగ్రామ్లో ఏం చేసాం, డైరెక్ట్గా లార్జెస్ట్ ఈక్వల్ టు ఏ అని చేసాం. తర్వాత ఇక్కడ చూడండి, ఎల్స్ బ్లాక్లో లార్జెస్ట్ ఈక్వల్ టు సి, మళ్ళీ ఎల్స్ బ్లాక్ రాసి ఎల్స్ ఇఫ్ బి గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు సి, లార్జెస్ట్ ఈక్వల్ టు బి. ఇక్కడ ఎల్స్ లార్జెస్ట్ ఈక్వల్ టు సి. అర్థమైంది. ఇక్కడ ప్యూర్గా కండిషన్ బేస్డ్ అనమాట. ఇక్కడ ప్రతి ఇఫ్కి కూడా ఎల్స్ అనేది ఉండాలి. ఇప్పుడే మనకి నెస్టెడ్ ఇఫ్ అనేది రన్ అవుతుంది. ఇన్పుట్ అన్నిటికి సేమ్ కాబట్టి ఇక్కడ కండిషన్ చూసినట్లయితే ఇఫ్ ఏ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు బి అండ్ ఏ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు సి, ఇది అండ్ యూజ్ చేస్తున్నారు. రెండు కండిషన్లో ట్రూ అయితేనే ఏ అనేది లార్జెస్ట్, లేదంటే నెక్స్ట్ కండిషన్కి వెళ్ళిపోద్ది. కండిషన్ ఏంటి, ఎల్స్ ఇఫ్. ఇక్కడ చూడండి, బీ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఏ అండ్ బీ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు సి అయితే బీ లార్జెస్ట్ అనమాట. కాకపోతే ఎల్స్ బ్లాక్లోకి వెళ్ళి లార్జెస్ట్ ఈక్వల్ టు లార్జెస్ట్ ను ప్రింట్ చేస్తాం. ఇది ఎల్స్ ఇఫ్ లాడర్. గురూజీ ఇంకేమైనా చెప్తారా గురూజీ? థ్యాంక్ యూ ఏం చెప్పగలను ఇంతకన్నా.